నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ స్పెషల్ డిజిటల్ డిబేట్. నేను జమీమా. ఈ మధ్యకాలంలో ఒకప్పుడు చాలా అరుదుగా వినిపించేది విడాకులు అనే పదం, కానీ ఇప్పుడు పట్టణ జీవితంలో ఇది చాలా సర్వసాధారణంగా మారిపోయింది. తాజా గణాంకాలు, సామాజిక అధ్యయనాలు, కోర్టు ధోరణులు ఇవన్నీ కలగలిపి భారతదేశంలో వివాహ వ్యవస్థ ఒక కొత్త దశలోనికి ప్రవేశించినట్లుగా సూచిస్తున్నాయి. దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే సుమారు 1% నుంచి 1.3% విడాకులు పెరిగిపోయాయి. ప్రతి 1000 మంది దంపతులు సుమారు 13 మంది దంపతులు ఖచ్చితంగా విడాకులు తీసుకుంటున్నారు. సంఖ్యాపరంగా ఇది తక్కువగా ఉన్నప్పటికీ వృద్ధి వేగం మాత్రం అత్యధికంగా పెరుగుతూనే ఉంటుంది. ఇది చాలా గమనించదగిన విషయం. అయితే దీనిపై మనకి సరైనటువంటి అవగాహన కల్పించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. స్పెషల్ డిబేట్లో పాటు ఇప్పుడు ప్రముఖ న్యాయవాది అయినటువంటి కోటుపల్లి అయ్యప్ప గారు. వారిని అడిగి విడాకులకి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకుందాము. నమస్కారం అండి అయ్యప్ప గారు. నమస్తే అండి. రైట్. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నట్లయితే విడాకులు అనేవి చాలా సర్వసాధారణం అయిపోయింది. అలాగే మన హైదరాబాద్లో కానీ లేదంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఎందుకు అనంటే మన దానికి సంప్రదాయాలు పట్టింపులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ విడాకులు అనేవి చాలా సర్వసాధారణం అయిపోయింది. అసలు ఎందుకు ఇలాంటి కేసులు రోజు రోజుకి పెరుగుతోంది? మనం చాలా వరకు ఇప్పుడు చూస్తున్నట్లయితే టెక్నాలజీ ఎంత పెరుగుతుందో దాంపత్య జీవితం కూడా అంతే చెడిపోతుంది. అవును. చాలా వరకు కూడా చదువుకోలేనటువంటి అమ్మాయిలు సీరియల్ ప్రభావం, ఎందుకంటే నేను చూసినటువంటి కేసుల్లో కొన్ని కేసులు పలానా సీరియల్లో పలానా వ్యక్తి చేసినట్టుగా నా భర్త ఇలా చేస్తాడు అంటే వాళ్ళని అనుకరించుకోవటం. తల్లిదండ్రులు పిల్లలకి మా అమ్మాయిని అరిచేతిలో పెట్టి పెంచేవండి, మా అబ్బాయిని అరిచేతిలో పెట్టి పెంచేవండి అని చెప్తారు. ఇప్పుడు వాళ్ళ జీవితం వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టుగా తల్లిదండ్రులు తీర్చిదిద్దడంలో విఫలం అయిపోతారు. అవును. ఏదైనా ఇప్పుడు ఒకప్పుడు చూడండి ఎలా ఉండేదంటే, టెక్నాలజీ అనే పదాన్ని నేను ఎందుకు వాడానంటే, ఒకప్పుడు ఉత్తరం రాసుకునేవారు. వారానికి నెలకో ఉత్తరం రాసుకుని అక్కడ యోగక్షేమాలు చెప్పుకోవడం, మళ్ళీ ఇక్కడ యోగక్షేమాలు చెప్పుకోవడం, ఈ రకమైనటువంటి వెలిసిపోతుంది. ఇప్పుడు కూరలో ఉప్పు తక్కువైందని చెప్పి భర్త భార్య చిన్న గొడవ పడ్డాడు వెంటనే ఫోన్ చేసి వాళ్ళ అమ్మగారికి చెప్పడం అమ్మాయి. అంటే ఫోన్ టెక్నాలజీ ఎంత పెరిగిందంటే అంత పెరిగింది. లేదంటే వీడియోలు పెట్టడం, అట్లాగే సినిమాలు సీరియళ్ళు వీటి ప్రభావం మనిషి యొక్క జీవితాల మీద ఉండటం. ఫోన్లు కాకుండా ఈ వీడియోలు, వీళ్ళు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బయట వ్యక్తులతో కూడా ఫోటోలు దిగడం, ఇవన్నీ ఫోన్ ఉండటం వల్ల బయట వ్యక్తులతో కూడా కాంటాక్ట్ అయినటువంటి సందర్భాలు కూడా ఎక్కువ ఉండటం. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఇటీవల దుష్ప్రభావాలు ఎందుకు ఉన్నాయంటే, సామాజిక మాధ్యమాల్లో కొత్త వ్యక్తులు పరిచయం అవటం, ఆ పరిచయాలు కాక పెళ్ళైనటువంటి మహిళలు కూడా భర్తని భార్యని వదిలిపెట్టి వెళ్ళిపోవటం, అలాగే భర్త భార్యను వదిలిపెట్టి వెళ్ళిపోవడం, భార్య భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోవడం, పిల్లలు ఉన్నప్పుడు పిల్లలకి విషం ఇచ్చి కట్టుకున్నటువంటి భర్తను కూడా చంపినటువంటి ఘటనలు వరుస పెట్టి 170 కేసులు మన తెలుగు రాష్ట్రాల్లో నమోదయ్యాయండి ఒక సంవత్సర కాలంలోనే. తర్వాత భర్తలు కూడా భార్యలను కూడా చంపేసినటువంటి ఘటనలు అనేక కోకొల్లలో ఉన్నాయి. అంటే దాంపత్య జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనేది చాలా వరకు విఫలమైపోయిందండి. మెయిన్ ఏంటంటే, కోర్టుకు వెళ్తే కోర్టులు ఇద్దరు ఇష్టపడితే వెంటనే కోర్టులు విడాకులు ఇచ్చేస్తున్నాయి. లాయర్ని పెట్టుకోవడం ఈజీ అయిపోయింది, ఫోన్ కాల్స్ మాట్లాడటం ఈజీ అయిపోయింది. 90% విడాకులకి గల కారణం ఏంటంటే ఫోన్ అండి. ప్రతి చిన్న విషయాన్ని ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోవడం. నేను అల్లుడు గారు తిట్టారా, వెంటనే సూట్ కేసు సర్దుకుని వచ్చేయమ్మా. అంటే వీళ్ళు రోజు అదే పనికి చెప్పడం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళు చేసిన తప్పులు ఎప్పుడు చెప్పరు, కానీ అటు సైడ్ ఉన్న తప్పులే చెప్తారు. ఇవన్నీ వీళ్ళ తల్లిదండ్రులు, అబ్బో నా కూతురు ఇంత కష్టపడిపోతుంది, లేకపోతే నా కొడుకు తన భార్యతోటి ఇన్ని కష్టాలు పడుతున్నాడు, ఇట్లాగా థర్డ్ పార్టీ ఇంటర్ఫీరెన్స్ ఫ్యామిలీ లైఫ్ లో ఉండటం వల్లే ఎక్కువ విడాకులు వస్తున్నాయి. వీళ్ళు షేర్ చేసుకోవడానికి ఇమ్మీడియట్ గా ఫోన్ అనేది అంత దుష్ప్రభావం చూపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ఫోన్ కాల్లో వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునే రికార్డ్ చేయడం, వాళ్ళ బంధువులు తిరిగి రికార్డింగ్ వినండి. ఎక్కువ మొత్తంలో నేను 498 కేసులు దాదాపు 2025లో ఒక 15 నుంచి 16 కేసులు నా దగ్గర ఉన్నాయి. అన్ని కేసుల్లో కూడా ఇదే తంతండి. ఫోన్ కాల్లో రికార్డింగ్ చూడండి, వారు వేరే వ్యక్తులతో మాట్లాడుతున్నారు. ఇటువంటి ప్రభావాలు ఎక్కువ ఉండటం వల్లే విడాకులకు వస్తున్నాయండి. అందువల్ల ఫోన్ లేకపోతే ఆ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని భార్య భర్తల మధ్య ఉంటుంది. ఈ ఫోన్ అనేది దుష్ప్రభావం వల్లే 90% విడాకులు జరగడానికి, కేసులు కూడా రావడానికి అవే కారణం. ఓకే.
అయ్యప్ప గారు మీరు చెప్పినట్లు చూసుకున్నట్లయితే కనుక చాలా సిల్లీ రీజన్స్ అండి. మీరు ఇందాక చెప్పినట్లు కూరలో ఉప్పు తక్కువైపోయిందని తల్లిదండ్రులే ప్రోత్సహిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఎవరైనా ఆడపిల్ల జీవితం బాగుండాలి అని చెప్పి అనుకోవాలి తప్ప తల్లిదండ్రులు ప్రోత్సాహం, గారాబం, అలాగే ఈ ఫోను, ఈ మాధ్యమాల వల్ల చాలా విచ్ఛిన్నం అయిపోతున్నాయి జీవితాలు అనేవి. వాళ్ళకి అర్థం కావట్లేదు. మీ దగ్గర చాలామంది వచ్చే ఉంటారు విడాకుల గురించి. వాళ్ళకి మీరు ఏ విధంగా కౌన్సిల్ ఇస్తారు? నేను ఫస్ట్ అడిగేది ఒకటే ప్రశ్న అండి. ఇప్పుడు రీసెంట్ గా ఒక అబ్బాయి పేరు హ్మ్. జయరాజ్ అండి. హ్మ్. వాళ్ళ భార్య వాళ్ళ భార్యే నాకు భర్త వద్దని చెప్తుంది. హ్మ్. తిరిగి భర్త మీద అనేక తప్పుడు కేసులు, 498 కేసు, డౌరీ హరాస్మెంట్ కేసులు, హ్మ్. చాలా రకరకాల కేసులు వేసింది. ఆ అబ్బాయి బెంగుళూరులో ఉంటాడండి పాపం. హ్మ్. చిన్న జాబ్, 25,000 జాబ్. ఒక అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయికి డ్రింకింగ్ గాని, స్మోకింగ్ గాని ఎటువంటి అలవాట్లు కూడా లేవు. అయ్యో! హ్మ్. ఇద్దరిని కలపడానికి చాలా ప్రయత్నాలు చేసామండి మేము. హ్మ్. చాలా సిట్టింగ్‌లు వేసాం. హ్మ్. తల్లి, తండ్రి ఏం చెప్తే ఆ అమ్మాయి అది చేస్తదండి. ఆహా! తండ్రికి కొన్ని అప్పులున్నాయి. హ్మ్. ఆ అప్పుల వల్ల కూతుర్ని విదేశాలకు పంపించి దాని ద్వారా వచ్చిన డబ్బుతోటి తను అప్పులు తీసుకొని జల్సాగా అనుభవించాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. హుహు. ఇంకొన్ని మీరు విడాకులు ఎన్నైతే ఉన్నాయో, వయసు పెరిగిపోయినటువంటి ఆడపిల్లకి, అబ్బాయిలకి పెళ్లిళ్ళు అవ్వకపోవడానికి కూడా చాలా రీజన్స్ కూడా ఉన్నాయి. హ్మ్. ఈ మధ్య కాలంలో మీరు చూసారు. హ్మ్. పెళ్లి అవ్వటం అనేది ఒక ఎత్తైతే 30 ఏళ్ళు, 35 ఏళ్ళు దాటిపోయినటువంటి వయసు గలటువంటి మహిళలు, అమ్మాయిలు, హ్మ్. అలాగే 40 ఏళ్ళు వరకు వచ్చినటువంటి అబ్బాయిలు కూడా ఈ రోజున చాలా ఎక్కువ మొత్తాల్లో సొసైటీలో ఉన్నారండి. హ్మ్. మ్యాట్రిమోనీల మీద ఎన్ని మ్యాట్రిమోనీలు వచ్చినా గాని దాదాపు 2010 నుంచి మ్యారేజ్ చూస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు కూడా పెళ్లిళ్ళు అవ్వలేనటువంటి సంఘటనలు చాలా చూస్తూ ఉన్నాను నేను. హ్మ్. అంటే ఎందుకు అంటే ఈ చాలా వరకు కౌన్సెలింగ్ ఇస్తామండి. హ్మ్. రిక్వైర్మెంట్స్ పెరిగిపోవడం. హ్మ్. అత్యాధునికమైనటువంటి లైఫ్‌లు, టెక్నాలజీలు ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనిపించటం. వీళ్ళు పెట్టుకున్నటువంటి హోప్స్‌కి వాళ్ళు ఊహించుకున్నటువంటి ఊహలకి రీచ్ అవ్వకపోవటం. హ్మ్. మీరడిగారు గదా! హ్మ్. ఎందుకు మీరు దాంపత్య జీవితంలో ఏ కారణం చేత గొడవలవుతున్నాయని. హ్మ్. హ్మ్. ఎక్కువ తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారండి. అవును. విడాకులు తీసేసుకుంటే తీసేసుకోమ్మా. అడాప్షన్ ఎవరినొకరిని అబ్బాయిని చేసుకుందాం. లేకపోతే ఇంకో పెళ్లి చేస్తాం. హ్మ్. మెయిను 90% అమ్మాయి యొక్క తల్లిదండ్రులే 100కి 100% కూడా అమ్మాయిల యొక్క జీవితాలు నాశనం అయిపోవడానికి అమ్మాయి తల్లిదండ్రులే కారకులండి. హ్మ్. ఇంకోటేంటంటే విచ్చలవిడితనం అండి. హ్మ్. విచ్చలవిడితనం అంటే ఏంటంటే ఆన్‌లైన్ షాపింగ్ చేతిలోకొచ్చేస్తుంది. వాళ్ళకి నచ్చినట్టు కొనుక్కోవడం. ఈ వద్దు అని చెప్పి భర్త చెప్తే వెంటనే నాకేం కొనట్లేదు అని విడాకులు ఇచ్చేసుకోవడం. హ్మ్. మొబైల్ ఫోన్ కావాలి, రీచార్జ్ కావాలి. హ్మ్. ఇయన్నీ గూడా. ఇప్పుడు అది కాకుండా ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎడబాటనేది కూడా ఉంటుందండి. అవును. ఇప్పుడేంటంటే సాఫ్ట్‌వేర్ నిపుణులు ఉన్నారనుకోండి. హ్మ్. ఇద్దరు ప్రొఫెషనల్స్ అయితే వాళ్ళు సాఫ్ట్‌వేర్ షిఫ్ట్ టైమింగ్స్ డిఫరెంట్‌గా ఉండటం, వాళ్ళిద్దరూ కలుసుకోలేకపోవటం, వారి మీద ఒకరిని అర్థం చేసుకొని మాట్లాడుకునేటువంటి టైం లేకపోవటం, హ్మ్. వాళ్ళు ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎవరికి వాళ్ళు బిజీగా ఉండటం. ఆ ప్రొఫెషనల్ లైఫ్‌లో పరిచయమైనటువంటి వ్యక్తులతోటే సాన్నిహిత్యంగా సంసారాలు చేసినటువంటి కొన్ని సంఘటనలు గూడా ఉన్నాయి. హ్మ్. దీనివల్ల ఏమవుతుందంటే అసలు భర్త ఉన్నాడు అంటే భర్తున్నాడు. కానీ వేరే వ్యక్తులతోటి ట్రావెల్ అయినటువంటి సందర్భాలు అంటే భార్యకైనా, భర్తకైనా. హ్మ్. ఈ కారణాల వల్లే ఎక్కువ మొత్తంలో విడాకులు జరుగుతున్నాయి. వేరే ఓకే. వ్యక్తితోటి దాంపత్య జీవితాన్ని అనుభవించకుండా వేరే వ్యక్తులతోటి ఉండటం, బిజీ లైఫ్ ఉండటం, అలాగే చిన్న చిన్న కారణాలతోటి తల్లిదండ్రులకి ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పడం. రోజు పొద్దున కొట్టారు, సాయంత్రం కొట్టారు, మధ్యాహ్నం కొట్టారు, తిట్టితే వెంటనే ఫోను చేయడం. హ్మ్. ఈ రకమైనటువంటి విధానాల వల్లే ఎక్కువ మొత్తంలో విడాకులు జరుగుతున్నాయండి. నేను హ్మ్. చాలా కేసెస్‌లో కౌన్సెలింగ్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. హ్మ్. ఫస్ట్ ఏం చెప్తాను, ఈ రోజున అందరి లైఫ్‌లు ఇలాగే ఉంటాయి. కొంచెం అడ్జస్ట్‌మెంట్ కంపాటిబిలిటీ ఉండాలి. ఏ కారణం చేత మీరు ఈ విడాకులు ఇవ్వాలంటే ఆయన అదో టైపు. ఏ టైప్ అంటే సమాధానం చెప్పను. పోనీ హుహు. అదో టైప్ అంటే డ్రింక్ చేస్తాడా? స్మోక్ చేస్తాడా? పోనీ సాలరీ బట్టి అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. కానీ హ్మ్. ఏంటంటే ఆయన అదో టైపు. ఏ టైప్ అంటే దానికి సమాధానం ఆన్సర్ ఉండదు. అయ్యో! హ్మ్. ఈ కారణం. అంటే నేను దాదాపు ఈ 13 కేసుల్లో 2 కేసులు మాత్రమే డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉండి వాళ్ళు ఇబ్బంది పడినటువంటి కేసులు చూసాను. మిగతా 11 కేసులు కూడా చాలా జెన్యూన్‌గా అమ్మాయిలే అబ్బాయిల్ని వద్దు అని అనుకునేటువంటి కేసులు చూస్తున్నానండి. హ్మ్. ఎందుకంటే అమ్మాయిలే అబ్బాయిల్ని వద్దు అనుకుంటున్నారు. కారణాలేంటంటే వాళ్ళ యొక్క ఎక్స్‌పెక్టేషన్స్. హ్మ్. మనం ఏదో తప్పు చేసేసాం. నాకు కరెక్ట్ పార్ట్నర్, సూటబుల్ పార్ట్నర్ లేడు. వాళ్ళ జీవితాలు ఇలాగున్నాయి. అన్నీ ఎలా అంటే రీల్స్ చూడటం, సామాజిక మాధ్యమాల యొక్క ప్రభావం, సీరియల్ ప్రభావం. ఆ సీరియల్‌లో
అలా ఉంది. లేకపోతే సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చూడటం, సినిమాల ప్రభావం ఇవన్నీ కలగలిసి కొత్త రకంగా ఆళ్ళ ఆలోచన విధానాల్లో మార్పు రావటం. పెళ్ళంటే ఒకళ్ళని చేసుకోవాలి. హ్మ్. పూర్వీకుల రోజుల్లో ఏంటి నలుగురు పెద్దలు వాళ్ళు, నలుగురు పెద్దలు వీళ్ళు కూర్చొని తేడాలు ఏమన్నా ఉంటే సరిజేసి చెప్పేటువంటి పెద్దలు ఎవరు లేరు. ఎవరికి వాళ్ళు బిజీ లైఫ్‌లు. హ్మ్. దానివల్ల ఎక్కువ మొత్తంలో విడాకులు జరుగుతున్నాయి. హ్మ్. రైట్. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూస్తున్నట్లయితే రాష్ట్రాలకి విభజించి కొన్ని గణాంకాలు, కొన్ని సర్వేలు కూడా చేశారు. దాంట్లో మెట్రో సిటీస్ ఎక్కువ స్థాయిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే భార్యాభర్తలు ఇరువురు కూడా ఈక్వల్‌గా సంపాదించడం కానీ, ప్రొఫెషనలిజంలో కానీ, ఇలాంటి కొన్ని ఈగో ఫీలింగ్స్ వల్ల కూడా ఎక్కువగా విడాకులు అవుతున్నట్లుగా గణాంకాలే చెప్తున్నాయి. దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలంటారు? అరికట్టాలంటే ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి పెళ్లి చేసిన తర్వాత హ్మ్. వాళ్ళ జీవితంలో వాళ్ళకి వాళ్ళు ఇండివిడ్యుయల్‌గా బతికేటువంటి అవకాశం కల్పించాలి. అవును. ప్రతి పర్సనల్ లైఫ్‌ని కూడా సర్దుబాటు చేసేటువంటి అవకాశం పిల్లలకి కల్పించాలి. హ్మ్. చిన్నప్పటి నుంచి పెంచే విధానంలో కూడా తల్లిదండ్రులు మా అమ్మాయిని అరిచేతిలో పెట్టి పెంచామండి. పని మ కాలు కింద కూడా పెట్టదండి. 9కి లెగిస్తదండి. ఇటువంటి చెప్తూ ఉంటారు. ఇప్పుడు హ్మ్. ఎవరి భర్తకి ఆ భార్య తను చేయవలసినటువంటి కొన్ని కార్యక్రమాలు చేయాలి. అలాగే భర్త కూడా భార్యకి చేయవలసిన కార్యక్రమాలు కూడా చేయాలి. హ్మ్. అంటే ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. అవును. కానీ ఇక్కడ ఒక సర్వెంట్ లాగా, ఒక స్లేవ్ లాగా అంటే ఒకళ్ళని ఒకళ్ళ కోసం బతకాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవటంలో లేకపోవటం వల్లే విడాకులు జరుగుతున్నాయి. అందువల్ల ఏంటంటే పెళ్లిళ్లు చేసేటప్పుడు ఒకటికి 2 సార్లు కంపాటబిలిటీ వాళ్ళని కూర్చోబెట్టి ప్రైవసీగా మాట్లాడుకోనివ్వాలి. ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానం కలవాలి. అలా జరిగితేనే పెళ్ళిళ్ళు విడాకుల వరకు రావండి. హ్మ్. అలా కాకుండా పెద్దలే ఫోన్ కాల్‌లో మాట్లాడేసి వాళ్ళకి మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ కూడా ఇవ్వకుండా పెళ్లి సంబంధాలు కుదిర్చేయడం వల్ల విడాకులనేవి ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల పెళ్లి చూపుల్లో గాని, ఏదైనా గాని వాళ్ళ కుటుంబ పరిస్థితులన్నీ కూడా ఓటికి 2 సార్లు విచారణ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఓకే. అలాగని చెప్పుడు మాటలు నమ్మకూడదండి. హ్మ్. ఎవరెవరు మంచి అబ్బాయిల మీద కూడా చెడుగా చెప్పేవాళ్ళుంటారు. మంచి అమ్మాయిల మీద కూడా చెడుగా చెప్పేవాళ్ళుంటారు. అవును. సమాజంలో 90% అయ్యే ఉన్నాయి. హ్మ్. ఏంటంటే మంచి కంపాటబిలిటీ చూసుకోవాలి. 2 ఏదైతే పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలు ఎలాగ వాళ్ళకి కొత్తగా అంటే తల్లిదండ్రులు పిల్లలతోటి స్పెండ్ చేయలేకపోవటం వల్ల కూడా విడాకులకు కూడా ఎక్కువ దారి తీస్తున్నాయి. హ్మ్. ఏంటంటే తల్లి, తండ్రి వేర్వేరుగా ఎక్కడెక్కడో ప్రొఫెషనల్స్‌గా ఉండటం, పిల్లల్ని ఒక ఆయాన్ని పెట్టుకొని చూడటం, ఆళ్ళొచ్చేటప్పటికి పిల్లల మీద ఇంట్రెస్ట్ కలిగిందనుకోండి, ఆ హ్మ్. పిల్లలతో పాటు వాళ్ళ ప్రేమ, అనురాగాలు, కుటుంబం అనేది కలుగుతూ ఉంటాయి. హ్మ్. వాళ్ళు కూడా ఎలాగా ఉంటారంటే, రేపొద్దున పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఈ పిల్లలు, ఈ పెంపకంలో పెరిగినటువంటి పిల్లలు, మా అమ్మ, నాన్న కలిసి ఉండేవారు కాదు. ఏంటంటే పిల్లలు కనడం కోసమే వాళ్ళు కలుస్తున్నారు. మిగతా సందర్భాల్లో వాళ్ళు కలిసి సహజీవనం చేయట్లేదు అనే దాన్ని పిల్లలకి ఒక నెగెటివ్ సింటమ్స్‌కెళ్ళిపోతాయండి. హ్మ్. అందువల్ల దయచేసి ప్రతి తల్లిదండ్రులు కూడా వీలైనంత ఎక్కువగా సమయాన్ని తమ పిల్లలకి వెచ్చించి, తమ పిల్లలకి ఎక్కడైతే ఏదైనా చూపించటం, కొత్తగా పిల్లల పట్ల ప్రేమ కురిపించటం, లేతే ఎక్కడైనా ఎగ్జిబిషన్‌కి తీసుకెళ్ళటం, లేకపోతే సైన్స్, టెక్నాలజీకి తీసుకెళ్ళటం, మంచి అలవాట్లని పిల్లలకి తల్లిదండ్రులు ఇద్దరూ కలిసికట్టుగా రూపొందించగలిగితే, ఆ ప్రభావం నుంచి వాళ్ళు బయటపడి, ఓహ్! మా అమ్మ, నాన్న ఇంత బాగా కలిసుండేవారు, ఇంత బాగా ఉండేవారు అనేది వాళ్ళు అర్థం చేసుకుంటారండి. అంతే కాకుండా వాళ్ళు మోడర్న్ లైఫ్స్‌లో ఎవరికి వాళ్ళు, వాళ్ళ అమ్మతో మాట్లాడాలన్నా ఆళ్ళ అమ్మగారికి టైం ఉండదు. నాన్నతో మాట్లాడాలన్నా టైం ఉండదు. ఆళ్ళమ్మ ఎప్పుడొస్తదో తెలీదు. ఆళ్ళ నాన్న ఎప్పుడొస్తారో తెలీదు. వీళ్ళెప్పుడు పొద్దున్న స్కూలుకెళ్ళటం, సాయంత్రం రాగానే ఆయ భోజనం పెట్టేయడం, పడుకోవడం. మళ్ళీ పొద్దున్నే స్కూలుకెళ్ళిపోవడం. అంటే ఏంటంటే ఒక ప్రాక్టికల్‌గా కనేసి వదిలేస్తే ఒక ఆయాలు చూస్తారు. హ్మ్. అలాంటి వ్యవస్థల్లో పెరిగినటువంటి పిల్లల మీద నెగెటివ్‌గా ఉంటుంది. అందువల్ల ఏంటంటే మన పిల్లలు స్వ మన కుటుంబాన్ని ప్రేమించగలగాలంటే వాళ్ళకి ప్రేమ అనేది నేర్పాలండి. అది విఫలమవుతుంది. నేను ఇది ఎలా గమనించాను అంటే నేను ఒక అమ్మాయి విడాకులు కావాలని వచ్చింది. హ్మ్. అమ్మ మీ అమ్మ, నాన్న ఇలాగే ఉండేవారంటే, మా నాన్న, మా అమ్మ ఎప్పుడు కలిసి లేరండి. మా నాన్న అవసరం లేకుండా మా అమ్మ బతికింది. మా అమ్మ అవసరం లేకుండా మా నాన్న బతికాడు అనేది నాకు చెప్పింది. అయ్యో! అప్పుడు ఓహో! ఏంటి ఇంత ఇలాగుందా? దాని ప్రభావం కూడా వీళ్ళ మీద ఉంది అని అర్థం చేసుకున్నాను నేను. హ్మ్. అలాగే కౌన్సెలింగ్ అనేది ఫస్టే 498 కేసులు కట్టకుండా హ్మ్. దాంపత్య జీవితంలో కౌన్సెలింగ్ అనేది ఇవ్వాలి. అవును. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునేటువంటి అవకాశం ఇవ్వాలి. పెద్దలు చెప్పాలి. జీవితం అనేది చాలా గొప్పది. ఇక్కడ
కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆళ్ళు అధిరోహించాలి. ప్రతి చిన్న విషయానికి డైవర్స్ అనేది ఆలోచన చేయకూడదు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా పిల్లల యొక్క జీవితం ఏమైపోతుందనేది కూడా ఆలోచన ఉండదండి. దానివల్ల కూడా అంటే పిల్లలు రేపొద్దున తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ జీవితాలు ఏమవుతాయని కూడా ఆలోచన కూడా ఉండదండి. దానివల్లే ఎక్కువ మొత్తంలో విడాకులవుతున్నాయి. వాళ్ళ హ్మ్. గురించి ఆలోచించగలిగితే వాళ్ళు ఇద్దరు కూడా టైమ్ స్పెండ్ చేశారనుకోండి, హ్మ్. పిల్లల మీద ప్రేమ కలుగుతది. అప్పుడు పిల్లలకు కూడా తల్లిదండ్రుల ఎఫెక్షన్ ఉంటది. అవును. తల్లిదండ్రులకి పిల్లలు దూరం అయిపోతున్నారనుకోండి, తల్లో తండ్రో విడాకులు తీసేసుకొని వెళ్ళిపోతున్నారనుకో, వాళ్ళప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడగలిగేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. పిల్లలకి ఆ ఛాన్స్ ఇవ్వలేకపోవడం. 2 పెద్దవాళ్ళు కౌన్సెలింగ్ ఇవ్వకపోవడం అండి. ఇప్పుడు హ్మ్. ఇరు కుటుంబాల పెద్దలు కూర్చొని వాళ్ళ మధ్య ఏం జరిగినాయి అనేది అర్థం చేసుకొని ఒక చోట కూర్చోబెట్టుకొని ప్రతి విషయాన్ని మాట్లాడుకొని ఏం జరగకుండా భవిష్యత్తులో వాళ్ళిద్దరూ కలిసి ఉండేటువంటి ప్రణాళికలు ఏర్పాటు చేయడం. మూడోది ఏంటంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని చూడటానికి ఇష్టపడకపోవటం వల్ల ఎక్కువ మొత్తంలో కూడా విడాకులు జరుగుతున్నాయి. అంటే ఓకే. ఏంటి తల్లిదండ్రుల్ని మీ అమ్మ అలాగా, మీ అమ్మ ఇలాగా అత్తగారి నుంచి ఏం లేకపోయినా అత్తగారుల్ని చూడటంలో విఫలమైపోతున్నారు. హ్మ్. తల్లిదండ్రుల్ని కొడుకులు చూడటంలో విఫలమైపోతున్నారు. అంటే వాళ్ళు వాళ్ళ పిల్లల పట్ల ప్రేమ గట్ట నేర్పించగలిగారనుకోండి, వాళ్ళు కూడా వాళ్ళు ప్రేమిస్తారు. హ్మ్. వీళ్ళు ఒక యంత్ర పరికరాల్లాగా పెరిగితే మనసనేది లేకుండా అలాగే ఉంటాయండి. నేను 498 కేసుల్లో నేను ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు అనేక కోర్టులు కూడా అది చెప్పాయండి. సుప్రీం కోర్ట్ గాని, హైకోర్ట్ గాని వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ ఇవ్వండి హ్మ్. తల్లిదండ్రులకి అది చెప్తున్నాయి. కోర్టులు తమ పరిధి దాటి మానవతా దృక్పథంతోటి ఇలాగే ఉంటే ఈ లైఫ్‌కి అలవాటు పడిపోతే భారతదేశంలో విడాకులు ఎక్కువైపోతే జనాభా సంఖ్య తగ్గిపోతుంది. దీనివల్ల అనాథలు ఎక్కువైపోతున్నారు. దీనివల్ల ఆకృత్యాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఎక్కువ మొత్తంలో ఈ భార్యాభర్తలు మధ్య సంబంధాలు ఒక మెకానిజం అంటే ఒక మెకానికల్‌గా మాత్రమే ఉన్నాయి గానీ, ఒకరినొకళ్ళు ప్రేమ అనుబంధాలతోటి ముడిపడి లేవు. దీనివల్ల ఏమవుతుందంటే హత్యలు పెరిగిపోతున్నాయి. ఎవరినో ఒక వ్యక్తిని మోజుపడుతూ ఉంటారు. తామేమో విడాకులివ్వరు. విడాకులు ఇవ్వకపోతే వెంటనే మర్డర్‌కి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇటువంటి నెగెటివ్ కాన్సెప్ట్స్ కూడా పెరిగిపోతున్నాయి. అన్నీ తమ పరిధి దాటి, ఇవ్వవలసినటువంటి జడ్జిమెంట్స్‌ని దాటి ఆహ్, ఆళ్ళు అనేక విషయాలు పర్సనల్ లైఫ్ విషయాలను గూడా కోర్టులు ఈ రకంగా ఉండాలని జెప్పి ఒక ఉపోద్ఘాతం గూడా చెప్పడం గూడా జరిగిందండి. ఓకే. ప్రధాన న్యాయమైనటువంటి న్యాయమూర్తులే ఒక స్టేట్మెంట్స్ కొన్ని కొన్ని కేసుల్ని ఆసరాగా తీసుకొని, ఆ కేసుల్లో సమాజానికి ఒక విలువైనటువంటి మెసేజ్‌లు ఇవ్వటంలో చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఉన్నత న్యాయస్థానం కూడా. హ్మ్. అయినప్పటికీ కూడా విడాకులు మట్టికి పెరిగిపోతూనే ఉన్నాయి. నేను చాలా కేసుల్లో చూసాను. హ్మ్. ఇప్పుడు జడ్జి గారిని మా తణుకులో సబ్ కోర్ట్ ఉన్నదండి. హ్మ్. ఒక మేడం గారున్నారు. జడ్జి మేడం గారు. హ్మ్. 90% ఒక తల్లిదండ్రులు పోషించవలసిన పాత్రని ఒక జడ్జి స్థానంలో కూర్చొని ఆవిడ పోషిస్తారు. అందుకనే నాకు ఆవిడ ఒక తల్లిలాగా చాలా ఇష్టం. ఆ మేడం హ్మ్. అంటే. హ్మ్. ఒక కూర్చోబెట్టి "ఏవయ్యా ఎందుకు మీరు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు? పిల్లలున్నారు గదా! వాళ్ళ కోసం ఎందుకు ఆలోచించట్లేదు?" ఆ! ఆళ్ళ తల్లిదండ్రులొచ్చి ఇలాగ వెనక నుంచొచ్చి చాడీలు చెప్తూ ఉంటే, మీరు వెళ్ళండి. ఆళ్ళిద్దరిని కూర్చోబెట్టి నేను మాట్లాడతానని చెప్పి ఆవిడ రూమ్‌లోకి తీసుకెళ్ళి పర్సనల్‌గా ఆవిడ మోటివేట్ చేసి కలిపినటువంటి సందర్భాలు కొన్ని కోకొల్లలున్నాయి. ఇప్పుడు ఆమె చేసినటువంటి కేసులు అంటే కలిపినటువంటి కేసుల్లో ఇప్పుడు వరకు మళ్ళీ సంసార జీవితాన్ని నడుపుకొని పిల్లల్ని పిల్లల్ని కని వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నటువంటి జీవితాలు అనేక వందలు చూసాను. అంటే అలా పెద్ద తరహాగా చెప్పేటువంటి వ్యక్తులు కూడా లేరండి సమాజంలో. హ్మ్. అలాగా అందరు న్యాయమూర్తులు చేయకపోవచ్చు గానీ, దాదాపుగా ఒక 70% న్యాయమూర్తులు ఈ రకమైనటువంటి ప్రయత్నాలు గూడా తల్లిదండ్రులకి సూచిస్తున్నారు. మళ్ళీ తల్లిదండ్రులను కూడా కూర్చోబెట్టి వాళ్ళు కౌన్సెలింగ్ ఇవ్వటం, ఈ రకంగా చెప్తూ ఉంటున్నారు. సాధ్యమైనంత వరకు కూడా విడాకులు ఇవ్వటానికి కూడా కోర్టులు కూడా చాలా వరకు అంగీకరించబడ్డాయి. హ్మ్. చాలా వరకు పిల్లల్ని దృష్టిలో పెట్టుకుంటాయి. వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవన ప్రమాణాలు, ఆ పిల్లల యొక్క బాధ్యతలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ముందుకు వెళ్తాయండి. ఓకే. సో, ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తున్నట్లయితే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూడడం అనేది ఒక పెద్ద భారంగా ఫీల్ అవుతున్నారు. ఇన్‌ఫాక్ట్ వాళ్ళని వృద్ధాశ్రమంలో ఏసేస్తేనే మన కాపురం బావుంటది అన్న ఆలోచనలు కూడా ఎక్కువున్నాయి. ఒకవేళ అలా చేయని పక్షంలో మీరన్నట్టు 498 ఏని వాళ్ళు చాలా ఆసరాగా తీసుకుని ఎస్పెషల్లీ లేడీస్
గృహ హింస కింద లేదంటే మమ్మల్ని కొట్టేస్తున్నారు, కట్నం గురించి వేధిస్తున్నారు అని చెప్పి కేసులు కూడా ఫైల్ చేసినవి మీరు కూడా ఎన్నో ప్రాక్టీస్లో చూస్తూనే ఉండుంటారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలన్నా లేదంటే ఇలాంటి బారిన పడిన వాళ్ళు ఎలా వాటిని అధిగమించి ముందుకు రావాలి, ఎలా చట్టం దానికి అనుకూలంగా ఉంది అంటే ఇలాంటి బాధితులకి చట్టం ఏ విధంగా సపోర్ట్ ఇవ్వగలదు మీ సజెషన్ ప్రకారం? 498 ఏలో దాదాపు ఒకప్పుడు 498 ఏలో అరెస్టులు చేసేవాడు. అవును. సుప్రీంకోర్టు ఈ కేసుల వల్ల సమాజం నష్టపోతుంది, దాంపత్య జీవితం, భార్యాభర్తలు జైలుకి వెళ్ళిపోతే నా భార్య నన్ను జైల్లో పెట్టించిందని కోపంతో ఇంకా ఎక్కువ మొత్తంలో సమాజంలో జీవన వ్యవస్థ అంటే భార్యాభర్త జీవన వ్యవస్థ దెబ్బతినేస్తుందని చెప్పి గుర్తించి ఆ 498 అనే దాన్ని చట్టాన్ని కొంచెం సడలిస్తూ అరెస్టు లేకుండా వాళ్ళు కోర్టుకు వెళ్ళేలాగా పెట్టింది. తర్వాత కౌన్సిలింగ్లు ఇవ్వటం, ఇవన్నీ కూడా కోర్టు దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా కౌన్సిలింగ్ ఇవ్వటం, ఇవన్నీ ఎన్నో చేసుకొస్తే వచ్చిందండి. అవకాశాలు కల్పిస్తూ ఉంది ప్రతి వ్యవస్థలో కూడా. అయినప్పటికీ కూడా 498 లో డౌరీ హారాస్మెంట్ ఇవన్నీ పెట్టడం వల్ల తప్పుడు కేసులు ఎక్కువ మొత్తంలో భార్య భర్త మీద కాకుండా భర్త యొక్క తల్లిదండ్రుల మీద, ఆడబొడుచుల మీద ఎక్కువ మొత్తంలో ఈ తప్పుడు కేసులు పెడుతున్నారని కోర్టు అనేక కేసుల్ని చూసి అందులో ఉన్నటువంటి విలువైనటువంటి సాక్ష్యాధారాలు ఇవన్నీ పరిశీలించి దేశంలో వీటి కోసమే తప్పుడు కేసులు వాదించడానికి, తప్పుడు కేసుల కోసమే కోర్టు యొక్క విలువైన సమయం వృధా అయిపోతుందని, ఇటువంటి తప్పుడు కేసులు ఏ అయితే పెట్టారో వాటిని క్వాష్ పిటిషన్ ద్వారా అత్తమామల్ని, ఆడబడుచులను కూడా కేసుల నుంచి తొలగించడం కూడా జరిగిందండి. అలాగే ఇటువంటి కేసులకు కూడా పోలీసులు కూడా కొన్ని రూల్స్ పెట్టడం కూడా జరిగిందండి. ఏంటంటే ఏ కేసులో కూడా డైరెక్ట్ గా మీరు అరెస్ట్ చేయొద్దు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను అరెస్ట్ చేయొద్దు. వాళ్ళు ఎక్కడో కాపురం చేస్తారండి, వాళ్ళేమో హైదరాబాద్ లో ఉంటారు, వీళ్ళేమో పల్లెటూరులో ఉంటారు. ఆ అమ్మాయి కేసు పెట్టేటప్పుడు తల్లిదండ్రులు యాడ్ చేసి పెడతా ఉంటుంది. పెట్టడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి లేడీస్ కి ఒక వెలిసిపాటు కూడా ఉంది. పుట్టింటి వారు దగ్గర పోలీస్ స్టేషన్ లో పెట్టొచ్చు, అత్తింటి వారి ఏరియాలో కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టొచ్చు. ఈ 2 రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ ఏరియాలో పెట్టడం వల్ల వీళ్ళు తిరగలేకపోతున్నారు. ఇటువంటి కేసులు కూడా చాలా ఉన్నాయండి. అందువల్ల క్వాష్ పిటిషన్ వేసుకుని ఇటువంటి కేసుల నుంచి బయటపడవచ్చు. కానీ ఇటువంటి తప్పు నిజమైన కేసులు ఉన్నాయండి. అలానే అన్ని తప్పుడు కేసులు నిజంగానే ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అవును, నిజంగానే ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నిజంగా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు, నిజంగా అతని నుంచి నిజంగానే విడాకులు తీసుకోవాలి, అతని హెరాస్మెంట్ ఉంది, అతను ఆమె తెచ్చుకున్నటువంటి ఆస్తులను అమ్మేస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు, అటువంటి కేసులు ఉన్నాయండి, ఇటువంటి కేసులు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే సాధ్యమైనంత వరకు పోలీసులకు కూడా మార్గదర్శకాలు కూడా రూపొందించారు. ఇలా భార్యాభర్తల కేసు విషయంలో కొంచెం ఆలోచించి పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో దర్యాప్తు చేసి దాన్ని సుమోటోగా దర్యాప్తు చేసి దాని ద్వారా మాత్రమే కేసు ఛార్జ్ షీట్ ఫైల్ చేయమని కోర్టులు చెప్తూ ఉన్నాయి. ఎక్కువ 498 కేసుల్లో 100 కేసులు కడితే 1, 2 తప్ప మిగతా కేసులు అన్ని కూడా వీగిపోతున్నాయి. వీగిపోవడం అంటే ఏంటంటే ఇప్పుడు ఫోన్ కాల్ ద్వారా హెరాస్మెంట్ చేశారంటున్నారు. ఆ ఫోన్ కాల్ డేటా యొక్క ఎవిడెన్స్ ని వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు, ఇది కోర్టుకు సబ్మిట్ చేయలేకపోతున్నారు. దానివల్ల ఏంటి, ఫోన్ కాల్ ఎక్కడో దూరం నుంచి ఉన్నటువంటి వ్యక్తులు ఎలా హెరాస్మెంట్ చేస్తారంటే ఫోన్ లో హెరాస్మెంట్ చేస్తారు. ఫోన్ కాల్ యొక్క డేటాని ఒక సాక్ష్యంగా పరిగణించేటువంటి ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 65B సర్టిఫికేట్ ని ఇవ్వటంలో విఫలం అయిపోతున్నారు. అందువల్ల అది విడాకుల కేసుల్లో తల్లిదండ్రుల్ని ఈ కేసుల నుంచి కూడా తొలగిస్తూ ఉన్నారండి. అలాంటివి పెట్టవద్దని. అంటే ఇలాంటివి ఈ ఫ్యాక్ట్స్ ఇలా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం అనుసరించి ఫాలో అవుతే ఖచ్చితంగా తల్లిదండ్రులకి కాస్త ఉపశమనం కలుగుతుందని మీరు చెప్తున్నారు. రైట్. అయితే అవును, కొంతమంది ఏంటంటే కోడల్ని కూతురులాగా భావించి ఇంట్లో పెట్టుకుంటారు, వాళ్ళకున్న పర్సనల్ డిమాండ్స్ని బట్టి ఇక్కడ అత్తమామను కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో అలాంటి కేసెస్ ని ఎలాగా హ్యాండిల్ చేయాలి? భార్య భర్తల కంటే కూడా అమ్మాయి యొక్క తల్లిదండ్రులు, అబ్బాయి యొక్క తల్లిదండ్రులు పడేటువంటి గొడవలు ఎక్కువ ఉంటాయి. అవును, మీరు గమనించారు లేదు? భార్య భర్తలు చాలా హ్యాపీగా ఉంటారండి, కానీ మీ పుట్టింటి వాళ్ళు ఏం పెట్టారు, కావిడి పెట్టలేదు, లేకపోతే చిన్నవి అంటే కొన్ని పెట్టిపోతలు ఉంటాయి. అంటే హిందూ ఆచారాల ప్రకారం కొన్ని పలానా టైంలో కాపురం తీసుకెళ్లాలని, లేకపోతే బంగారం పెట్టాలని, చిన్న పండుగలకి ఇవ్వాలని కొన్ని రూల్స్ ఉంటాయి. కొన్ని ఆర్థిక స్తోమతలు కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు, కొంతమందికి టైం దొరకకపోవచ్చు. రకరకాల కారణాల చేత వాటిని సంసార జీవితంలోకి తీసుకొచ్చి మీ తల్లిదండ్రులు ఇవి పెట్టలేదు, అవి పెట్టలేదు అనే అమ్మాయిని చుట్టుపోటి మాటలతోటి అనడం,
అలాగే అల్లుడిని కూడా వాళ్ళు కూడా సూటిపోటు మాట్లాడుతూ వీటి వల్ల ఎక్కువ విడాకులు జరుగుతున్నాయి. కానీ నిజానికి ఒక దాదాపు ఒక 70-80 కేసుల్లో తల్లిదండ్రులు, యువతల తల్లిదండ్రులు, అవతల తల్లిదండ్రులు మధ్య గొడవలు పడటం వల్ల కూడా విడాకులు ఎక్కువగా మొత్తంలో జరుగుతూ ఉన్నాయి. ఓకే. సో, ఇలాంటి విడాకులు అంటే ఈ శాతాన్ని తగ్గించడం ఇప్పుడు గణాంకాలు చూస్తే ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువున్నాయనే తెలుస్తోంది. ఎందుకనంటే ఇప్పుడున్న జనరేషను అండర్‌స్టాండింగ్ లేక మనం కొన్ని కొన్ని సార్లు రీల్స్ కానీ, కొన్ని వీడియోస్ కానీ చూస్తే చాలా బాధ అనిపిస్తుంటది. చిన్న వయసులో పెళ్లి చేసేసుకుంటారు. తెలిసి తెలియని వయసులో. పేరెంట్స్‌కి తెలియకుండా పెళ్లి చేసుకుంటారు. పేరెంట్స్‌ని బాధపెట్టి పెళ్లి చేసుకుంటారు. ఆఖరికి కొన్ని రోజులు కూడా కాదు, కొన్ని గంటల్లో కూడా అంటే కొన్ని నెలలు కాపురం కాదు, కొన్ని రోజుల్లోనే రోజుల వ్యవధిలో కూడా విడాకులు తీసుకునే సందర్భాలు ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. ఇలాంటి వాటికి అవగాహన కల్పించాలంటే మీరు యాజ్ ఎ లాయర్‌గా ఏం చేస్తారు? అంటే సామాజిక పరిపక్వత లేకపోవటం వల్లే సమాజం పట్ల గాని, దాంపత్య జీవితం మీద గాని అవగాహన లేకపోవటం వల్లే ఇలాంటి విడాకులు జరుగుతాయి. నేనేం చెప్తానంటే కౌన్సిలింగ్ సెంటర్స్ మండల స్థాయిలో మండల్ కౌన్సిల్ సెంటర్స్ ఏర్పాటు చేయాలండి ఖచ్చితంగా. హ్మ్. మండల్ కౌన్సిల్ సెంటర్ లో ఒక సైకాలజిస్ట్, ఒక లాయర్, ఒక పర్యవేక్షకుడు ముగ్గురిని పెట్టి రోజు ఆ, ఎన్నైతే ఆ మండలంలో ఇటువంటి కేసులు అయితే ఎన్నైతే ఉన్నాయో వాళ్ళిద్దరిని కలపడానికి 3 కౌన్సిలింగ్లు ఇచ్చి ఆ రిపోర్ట్ ని పోలీసులకు పంపించి పోలీసులు దాని ద్వారా టేకప్ చేయాలి. హ్మ్. అంతేకాదండి డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయి ఎడాది చేస్తున్న మనల్ని ఎక్కువ మొత్తంలో పెరిగిపోతున్నాయి. హ్మ్. ఈ రకమైనటువంటి చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నానండి. ఎందుకంటే వాళ్ళకి తల్లిదండ్రుల్ని పక్కన పెట్టి భార్య భర్తలే అందులో పార్టిసిపేట్ చేసి మాట్లాడుకునేటువంటి వెలుసుబాటు ఇవ్వాలి. హ్మ్. అలాగే తల్లిదండ్రుల్ని మీరు చెప్తున్నారు కదా, హ్మ్. తల్లిదండ్రులు చూడటం లేదు. అంటే తల్లిదండ్రులు ఇప్పుడు ఎక్కడో సోషల్ మీడియాలో తల్లిదండ్రులు చూడట్లేదని వాళ్ళు బాధపడుతున్నటువంటి వీడియోల్ని మనం చూస్తూ ఉంటాం. హ్మ్. వెంటనే మన కన్నీళ్ళు వచ్చేస్తాయి. కానీ మన ఇంట్లో మన తల్లిదండ్రులు ఎలా చూస్తున్నాం, మన తల్లిదండ్రుల పట్ల మనం ఎలా ఉంటున్నాం అనేది వాళ్ళకు ఉండదు. ఇప్పుడు కొన్ని ఈటీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ఈటీవీలో ప్రోగ్రామ్స్ నడుపుతున్నటువంటి వ్యక్తులే కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు చూడట్లేదు అనే విషయాన్ని కూడా నాకు చెప్పారు. కానీ ప్రోగ్రామ్స్ లో నటించడం అనేది చాలా బాగా నటిస్తూ ఉంటారు. అంటే అండి రియాలిటీకిని లైఫ్ కి చాలా తేడా అండి. అంటే రియాలిటీకి రియల్ లైఫ్ కి కూడా చాలా తేడా. అందువల్ల ఏంటంటే ఎక్కువ మొత్తంలో సీరియల్ ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. ఈ హ్మ్. సీరియల్‌లు సెన్సార్స్ ఏదైతే సెన్సార్ బోర్డ్ ఏదైతే ఉందో, ఆ బోర్డు ఎక్కువ సమాజంలో చెడు వైపు చెడు మెసేజ్ వైపు వెళ్తున్నటువంటి ధోరణి ఏదైతే ఉందో, అటువంటి సీరియల్‌ని బ్యాన్ చేయాలి. భార్యాభర్తలు విడాకులు తీసుకోవటం, లేకపోతే గతం గుర్తుకు లేకపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం. ఎక్కువ ఏంటంటే సమాజంలో భార్యాభర్త సంసార జీవితాల మీద ప్రభావితం చూపేటువంటి సీరియల్‌లు ఎక్కువ మొత్తంలో ప్రభావితం చూపుతున్నాయండి దాంపత్య జీవితం. ఈ సీరియల్‌ని కూడా మనం చాలా వరకు కూడా అవాయిడ్ చేయాలి. హ్మ్. ఎప్పుడు అదే చెప్తానండి. ఎవరైనా భార్యాభర్తలు ఆనందంగా కలిసి ఉండాలంటే సీరియల్ చూడకపోతే ఆనందంగా కలిసి ఉంటారండి. హ్మ్. అవును. సీరియల్స్ అలాగే ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉందని మీరు చెప్తున్నారు. కానీ ఇప్పుడు చూడండి చిన్నపిల్లలు ఒక ఇంటర్మీడియేట్ అయిపోగానే 18 సంవత్సరాలు వచ్చిందని చెప్పి పోలీస్ స్టేషన్‌కెళ్ళిపోయి మేము మేజర్‌లమని చెప్పి పెళ్లి చేసుకుంటున్నారు. సరైన అవగాహన లేక. ఇలాంటి వాటికి ఏమని మీరు చెప్తారు? అసలు ఇది కరెక్టేనా? ఈ పద్ధతి కరెక్టేనా? దీని మీద కూడా మన సుప్రీంకోర్టు, హైకోర్టు తల్లిదండ్రుల్ని కాదని వెళ్ళిపోతే తల్లిదండ్రుల యొక్క ఆస్తుల్లో ఆళ్ళకి ఎటువంటి హక్కులు ఉండవని చెప్పి ఇటీవల అనేక జడ్జిమెంట్స్ చెప్పడం కూడా జరిగింది. హ్మ్. ఎందుకంటే అది ఎందుకు చెప్తుంది అంటే ఆస్తులు ఎక్కువ మొత్తంలో ఉంటాయండి. హ్మ్. ఆస్తులు ఏదైతే ఒక అమ్మాయికి బాగా ఆస్తులు ఉన్నాయనుకోండి, కొంచెం అందంగా ఉన్నదనుకో, ఆ అమ్మాయిని ట్రాప్‌లో వేసి పెళ్లి చేసుకుంటామని చెప్పి మాయ మాటలు చెప్పడం. ఈ మధ్యన సామాజికవేత్తలు కూడా బయలుదేరారండి. కులాంతర హ్మ్. వివాహాలు మేము జరిపిస్తున్నామని చెప్పి 2 దండలేసి వాళ్ళ దగ్గర రూ. 3000 తీసుకొని ఒక సర్టిఫికేట్ ఇచ్చి, వాళ్ళిద్దరి ఫోటోలు అంటించి, సర్టిఫికేట్ ఇచ్చి దాన్ని సోషల్ మీడియాలో పెట్టుకోవడం. యెస్. ఇటువంటి ఇటువంటివి కూడా జరుగుతున్నాయండి. అంటే సామాజికవేత్తలు కూడా ఎక్కువ మొత్తంలో బయలుదేరారు. అంటే అండి వాళ్ళ స్టేటస్ ఏంటి? అబ్బాయి స్టేటస్ ఏంటి? అబ్బాయికి డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్నాయా? లేకపోతే ఎటువంటి గంజాయి తాగుతాడా? ఆ హ్మ్. కుటుంబ స్థాయి ఏంటి? ఆ కుటుంబ స్టేటస్ ఏంటి? హ్మ్. వీటిని పరిగణలోకి తీసుకునే వీటి పరిగణలోకి తీసుకునే ప్రేమ వివాహాలు కూడా జరపాలి అని చెప్పి ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నానండి. న్యాయ వ్యవస్థను కూడా. ఓకే. ఎందుకంటే వాళ్ళు మంచి వ్యక్తి అనుకోండి, దే హ్మ్. కెన్ క్యారీ. నో అవును. ప్రాబ్లమ్. అవును. కానీ చివరికి
ఆ తల్లిదండ్రులే మళ్ళీ గతి అవుతున్నారు. అవును. ఇప్పుడు చిరంజీవి గారు వాళ్ళ పాపని కూడా చూసుకుంటే ఎంత అల్లారుముద్దుగా పెంచుకున్నారు శ్రీజ అవును. గారిని. చివరికి తల్లిదండ్రులే ఆ అమ్మాయికి ఇదయ్యారు. అవును. అలాగే మనం చాలా కేసులు చూసామండి. సింగరు ఒక అమ్మాయి, తెలంగాణ సింగర్ ఒక అమ్మాయి, ఆ మధుప్రియ. అమ్మాయి కూడా హ్మ్. ఆ! మధుప్రియ. హ్మ్. ఆ అమ్మాయి కూడా మళ్ళీ తిరిగి తల్లిదండ్రుల్ని ఆశ్రయించింది. అవును. చాలా వరకు కేసుల్లో ఈ ఎక్కువ మొత్తంలో లవ్ మ్యారేజ్‌లు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆకర్షణ. హ్మ్. ఏదంటే అతను ఏం చేస్తాడో తెలీదండి. ఆ నిమిషంలో వరకు ఆళ్ళ మెసేజ్‌లు కూడా అలాగే ఉంటాయండి. బుజ్జి అని అట్రాక్టింగ్ చేసేలాగా ఆ నిక్ నేమ్స్ పెట్టి వాళ్ళని అట్రాక్ట్ చేయడం. వాళ్ళేదో విపరీతమైన ప్రేమ తల్లిదండ్రుల కంటే కని పెంచినటువంటి తల్లిదండ్రుల కంటే కూడా వాళ్ళే గొప్ప అని చెప్పి అనుకునేటువంటి సిట్యుయేషన్‌కి వాళ్ళు తీసుకురావటం. అవును. దీన్ని నేనేం చెప్తానంటే ప్రతి తల్లిదండ్రులు కూడా తప్పు జరిగిన తర్వాత శిక్షించడం అనేది కాదు. హ్మ్. తప్పు జరగకుండానే తమ పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు? తమ పిల్లలు ఎవరికి మెసేజ్‌లు పెడుతున్నారు? తమకి పిల్లలకిచ్చిన డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టుకుంటున్నారు? తమ పిల్లలు ఎక్కడెక్కడికెళ్తున్నారు? తమకు పిల్లలకుండేటువంటి ఫ్రెండ్స్ ఎవరు? హ్మ్. తమ పిల్లలు సామాజిక మాధ్యమాల్లో అకౌంట్స్ ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారు? సామాజిక మాధ్యమాల్లో ఆళ్ళ పిల్లలు ఎటువంటి వీడియోలు పెడుతున్నారు? ఎటువంటి పోస్టులు పెడుతున్నారు? ఆ! ఇవన్నీ వాళ్ళు కూడా ఒక కొంత కంట నిఘా కనిపెడుతూ ఉండాలి. అవును. ఆ! ఆ హ్మ్. నిఘా పెట్టి కంట కనిపెట్టకపోతే హ్మ్. మా అబ్బాయండి ఒక ప్లాట్‌ఫార్మ్ గాడిని ప్రేమించిందండి. హ్మ్. లేతే మా అమ్మాయండి ఒక ప్లాట్‌ఫార్మ్ గాడిని ప్రేమించిందండి. అవును. ఇటువంటియి ఎక్కువ వినపడుతూ ఉంటాయి. హ్మ్. దీనివల్ల ఏమవుతుందంటే చెయ్యి కాల్చుకున్న తర్వాత ఆకులు పట్టుకోవడం కాదు. అవును. ఆ పోలీస్ స్టేషన్‌లో నేను నిన్ను కళ్ళారమ్మగా పెంచాను. నువ్వు నాకు రావా అని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులని, హ్మ్. వాళ్ళు పిల్లల యొక్క కాళ్ళ మీద కూడా పడిపోయి, "అమ్మ నువ్వు లేకపోతే నేను బతకలేను. నేను చచ్చిపోతాను. హ్మ్. నువ్వు వాడితోటి ఎళ్ళొద్దని" ఏడ్చినటువంటి తల్లిదండ్రులు కొన్ని వందల మందిని చూసాను. అవును. అవును. ఆ! ఈళ్ళు పోలీస్ స్టేషన్‌కెళ్ళిపోయి దండలు మార్చుకుంటే, వీళ్ళ తల్లిదండ్రులకు ఫోను చేస్తే, కూతురు కోసం అని చెప్పి ఎళ్లి, తర్వాత కూతురు గుండెల మీద తన్నేసింది. నాకు ఇష్టం. నేను ఎంతో వైభవంగా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. చేయలేకపోయాను అని చెప్పి. దీని యెస్. రైట్. విషయంలో చెప్పుకోవాలంటే, తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైనటువంటి మారుతీరావు గారి కేసు చెప్పుకోవచ్చు. అవును. మారుతీరావు గారు లాంటి తండ్రి, ఆయన గొప్ప తండ్రండి. అవును. ఆమె ఆయన ప్రేమను అర్థం చేసుకోలేదు ఆ అమ్మాయి. అవును. చివరికి మారుతీరావు గారు చనిపోయారు. ప్రేమించినట్టు ప్రణయ్ చనిపోయాడు. కానీ ఆ ప్రభావం ఆమె యొక్క తల్లి మీద పడ్డది. హ్మ్. భర్త లేడు. పెంచుకున్నటువంటి కూతురు తనని అర్థం చేసుకోకుండా ఎళ్ళిపోయింది. దీనివల్ల ఏమైందంటే ఒక తల్లి అనాథ అయిపోయింది. అవును. అందువల్ల ప్రతి తల్లిదండ్రుల యొక్క ప్రేమను అర్థం చేసుకోమని ప్రతి ఒక్కళ్ళకి మనవి చేస్తూ ఉన్నాను. ఓకే. తల్లిదండ్రులే మనకు దైవం. అవును. సృష్టిలో మనం పూజించేటువంటి దేవుడి కంటే కూడా తల్లిదండ్రులే దైవం. యెస్. అందువల్ల రైట్. తల్లిదండ్రులను అర్థం చేసుకోండి. అవును. కానీ మీరు కెరియర్‌లో నిలదొక్కుకొని మీరు సంపాదించుకునేటువంటి స్థాయికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోండి. అటువంటివి కూడా ఉన్నాయి కదా! మన అవును. సమాజంలో. అవును. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చదువుకుని ప్రయోజకులయ్యి, తమ స్థాయికి తగ్గట్టు వ్యక్తులు మీ అల్లుడు ఈ స్థాయిలో ఉన్నాడు, కష్టపడి చదువుకున్నాడు. ప్రేమ కోసం అని చెప్పి నేను చదువుతున్నాను. నేను కష్టపడి చదివి పైకొస్తేనే నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. అలా పట్టుదలగా ఉండి, నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా చాలా మందిని చూసాను నేను. అవును. అవును. చాలా అంటే చక్కని మంచి విషయాలు చెప్పారు. మనకి టైం తక్కువగా ఉంది. మనం ముగించుకోవాల్సొస్తుంది. చాలా వాలిడ్ పాయింట్స్ చెప్పారు. అసలు విడాకులు ఎందుకు జరుగుతున్నాయన్న దాని మీద పూర్తి విశ్లేషణ అయితే మాకు అందించారు. అంతేకాదు డొమెస్టిక్ వైలెన్స్‌కి సంబంధించి కూడా చాలా వాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంత మంచి సమయాన్ని ఇచ్చి మాకు మిగతా విషయాలు కూడా తెలియజేసినందుకు మీకు మనస్ఫూర్తిగా ప్రైమ్ నైన్ ఛానల్ తరపు నుండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అండి. సో చూసారు కదండి డిజిటల్ డిబేట్లో విడాకులకి సంబంధించిన విశ్లేషణ గురించి ఇప్పటివరకు మనకి ప్రముఖ లాయర్ గారు ఎన్నో విషయాలు అందించారు. ఇలాంటి కార్యక్రమాల కోసం చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్.